హలో పీపుల్, అందరూ బాగున్నారా? నేను మళ్ళీ మీ కార్తికేయ. మకావ్ ప్రయాణంలో భాగంగా పార్ట్ 25 25 గుర్తులేదు గాయస్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బలాదూరుగా ఒక కారు తీసుకొని సిటీ అంతా తిప్పి చూపిద్దాం అనుకున్నాను. ఈ బ్రిడ్జ్లన్నీ కొత్తగా కట్టిన కేబుల్ బ్రిడ్జ్లన్నింటినీ సరదాగా చూసి ఎంజాయ్ చేసేయండి. దానికి ముందు వీడియో చివరి వరకు చూడండి, ఒక లైక్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఒక కామెంట్ కూడా చేయండి గైస్. నిరంతరం బ్యాక్ టు బ్యాక్ కొత్త దేశాలు కొత్త వీడియోలు మీకు చూపించాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలి గైస్. నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్లో అదే మీ యూట్యూబ్లో కనబడతాయి. అండ్ మనం ఇది ఈ ఈ సంవత్సరంలో ఇంకా 5 కంట్రీస్ చూపిద్దామని ప్లాన్ చేసుకున్నాను నేను. దేవుడు మేలు చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. ఇదిగోండి గైస్, ఇదంతా న్యూ సిటీ మకావ్లో మొత్తం సముద్రం మీద బ్రిడ్జిలు, కొత్త కొత్త కన్స్ట్రక్షన్లు అండ్ అసలు ఎంత కంఫర్టబుల్గా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అని అంటే చాలా కుళ్ళొచ్చేస్తున్నారు మనకి. అంత చిన్న పట్టణంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ బండి 5 నిమిషాలు రోడ్డు మీద కూడా ఆగదు, ఒక్క నిమిషం కూడా. నో ట్రాఫిక్, నో పొల్యూషన్. ఐ థింక్ నో పొల్యూషన్ కూడా ఉండదు అనుకున్నాను నేను ఇక్కడ. చిన్న ఐలాండ్ కంట్రీ, ఎందుకంటే వెహికల్స్ తక్కువే తిరుగుతున్నాయి ఇక్కడ. ఎక్కువ మంది జనం అంతా బస్సుల్లోనూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ తిరుగుతున్నారు. చూడండి ఈ కేబుల్ బ్రిడ్జ్ ఎంత అందంగా కట్టారో. ఇటువంటి బ్రిడ్జిలు నేను ఒక 10-15 బ్రిడ్జిలు నోటీస్ చేశాను, భారీ బ్రిడ్జిలు. ఒక్కొక్కటి 5 కిలోమీటర్లు 10 కిలో చూడండి కనబడుతుంది అటు సైడ్. ఆ తర్వాత ఇంకా పైన కూడా బ్రిడ్జిలు ఉన్నాయి ఇట్లాగా. అండ్ ఈ చిన్న కంట్రీలో మెట్రో కూడా ఉంది. తిప్పి కొడితే 27 లక్షల మంది జనాభా ఉన్న దేశం ఇది. అండ్ ఇక్కడ తిరిగే జనం కన్నా బయట క్రౌడ్ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. చూడండి గైస్, ఎంత అందమైన రోడ్స్, సముద్రం, భవనాలు ఇవన్నీ అసలు ఎంత ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. మన మకావ్ సిరీస్ మొత్తం మీరు చూసినట్టయితే మీరు ఆ దేశం వెళ్ళాల్సిన అవసరం లేదు గైస్. ఆ దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు డబ్బులు పెట్టి పక్క దేశం ఎక్కడైనా వెళ్ళొచ్చు అండ్ వేరే కంట్రీ వెళ్ళొచ్చు అనమాట. దుబాయ్ లాంటి కంట్రీ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా చూడండి అసలు సిటీ అందాలు ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఎంజాయ్ చేయండి, వీడియోలు అన్నీ ఫ్రీ అనమాట, అన్నీ చౌకే. 5 నిమిషాలు మీ టైం అనేది ఇంపార్టెంట్ అంతే. అండ్ ఎంతో వ్యయ ప్రయాసాలు ఓర్చి 15 రోజులు ట్రావెలింగ్ చేసి మీకోసం అంగుళం గాలించి మొత్తం వీడియోలో బంధించి తీసుకొచ్చాను గైస్. తప్పకుండా చూడండి, చివరి వరకు చూడాలి ఖచ్చితంగా. మీకు నచ్చితే ఏమనిపించినా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఒక ట్యాక్సీలు ఏం చౌక కాదు గైస్. 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తే 10,000 కూడా అవుతుంది ఒక్కొక్క ట్యాక్సీ ఫేరు. మన డబ్బుల్లో, ఆ డబ్బులు అంటే 100, 200, 300, 400, 500. మరి అక్కడ 500 అంటే మనకు 5,000 కదా. సో 5,000, 6,000 కూడా మేము పే చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అదనమాట. చూడండి బ్యూటిఫుల్. అండ్ ఎక్కడికక్కడే బ్రిడ్జిలు, బ్రిడ్జి ఎక్కడ పడతాడు, ఎటోళ్ళు అటు బ్రిడ్జి మీద ఎక్కేసి వెళ్ళిపోద్ది సముద్రం మీద. అదర్వైజ్ అన్నీ ఫెరీలు, స్పీడ్ బోట్లు, చిన్న చిన్న షిప్లు నడుస్తూ ఉన్నాయి చైనా దేశానికి, అట్లా చుట్టుపక్కల దేశాలకి. బోట్ యార్డ్స్ అన్నీ చిన్నవి ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల. ఒక కమర్షియల్ వ్యాపార సత్సంబంధాలు కలిగిన చుట్టుపక్కల దేశాలతో ఉన్న చిన్న బిజినెస్ హబ్ అనమాట ఇది. దీనికి తోడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్తోనూ కాకుండా జోదం, క్యాసినోస్ అనే ఒక మహా సముద్రం ఇక్కడ ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే ది గ్రేటెస్ట్ క్యాసినోలు ఉన్న అదే అత్యధికంగా జోదం జరిగే దేశాల్లో, ప్రపంచ దేశాల్లో లాస్ వేగాస్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటే నెంబర్ 2 ప్లేస్లో ఈ దేశం ఉంది గాయస్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ దేశ ప్రగతి ఎలా ఉందో. సో అదనమాట పరిస్థితి. ప్రజలు ఇక్కడ 27 లక్షల మంది ఉన్నారు, కానీ బయట నుంచి వచ్చే ప్రజలైతే కోట్లలో ఉంటారు. కానీ ఈ జనాభా అంతా ఎక్కడ మనకు రోడ్డు మీద కనపడరు, ఎయిర్పోర్ట్లో కనపడరు, బస్ స్టాండ్లో కనపడరు, అండ్ మెట్రో స్టేషన్లో కనపడరు గైస్.
అందరూ క్యాసినోలోనే కనపడతారు. తండోపతండాలుగా లక్షల లక్షల కోట్ల కోట్ల జనం అయితే మనకి క్యాసినోలోనే కనపడతారు అన్నమాట. రోడ్డు మీద ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇదిగో ఈ టైప్లో ఉంటుంది మొత్తం. ఇప్పుడు మనం రిటర్న్ వచ్చేస్తున్నాము మకావ్ ఎయిర్పోర్ట్లోకి. ఇప్పుడే వచ్చాము. ఎయిర్పోర్ట్ కూడా చెప్పాను కదా, ఎయిర్పోర్టు ఇంతకుముందు వీడియో అదే ఎయిర్పోర్ట్ వీడియో అండ్ చాలా అందంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది చూడండి. చిన్న ఎయిర్పోర్టు, రన్వే సముద్రంలో ఉంటుంది, ఎయిర్పోర్ట్ మాత్రం సముద్రం గట్టు మీద ఉంటుంది. సింపుల్, నీట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చూడండి, ఎయిర్పోర్ట్ కూడా 2 భాగాలుగా వచ్చినాయి ఈ వీడియోలో. 2 పార్ట్లు కూడా చూడండి, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైతే ఎవరు చూడలేదు. 10 నిమిషాల వీడియోలు 9 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల్లో వీడియోలు కూడా 100 మంది కన్నా ఎక్కువ చూడలేదు గైస్. దయచేసి చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అదనమాట. చూడండి, మా ఫ్లైట్ టైమింగ్ అయితే చూసుకుంటున్నాం. గేట్ నెంబర్ అది చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ కూడా చిన్న ఎయిర్పోర్ట్లు అయినా చాలా బాగా మెయింటెనెన్స్ ఉంది. మలేషియా ఎయిర్పోర్టును మన బ్యాంకాక్ 2 ఎయిర్పోర్ట్లు చాలా పెద్దగా ఉంటాయి సముద్రాలాగా. దానిలో మనం టైంపాస్ చేయాలంటే ఎన్ని గంటలు ఎవరన్నా సరిపోతుంది, తిరుగుతూనే ఉండొచ్చు. బోళ్ళంతా పెద్ద ఎయిర్పోర్ట్స్ అనమాట ఇవి. సో ఇదేముంది, తిప్పి కొడితే ఈ చివరి నుంచి ఆ చివరికి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. అంటే రన్వే గురించి కాదు, నేను ఎయిర్పోర్ట్ గురించి చెప్తాను. ఇవ్వండి, మన గేట్స్ వచ్చినాయి. చెక్ ఇన్ అవ్వాలి ఇప్పుడు మనం అక్కడ. ఇమిగ్రేషన్ అది. ఇక్కడైతే మనం తీసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ మనం వేరే కంట్రీలు, వేరే ఎయిర్పోర్ట్లో అయితే కాస్త కష్టం. ఇక్కడ దాకా రాలేము వీడియో పట్టుకొని. జనం ఎవరు లేరు, మనం ఒక్కడే ఉన్నాం. మనం ఇక్కడ నుంచి బ్యాంకాక్కి వెళ్తాం కదా, అదిగోండి అది పక్కంతా సముద్రం, అదిగోండి అది టవరు. సముద్రం అవతల, అదిగోండి అవతల మనకి రన్వే ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉందన్నమాట. చక్కగా వీడియో తీసుకోవడానికి ప్రశాంతంగా ఉంది, క్రౌడ్ లేకుండా. క్రౌడ్ ఉంటే మనం ఖచ్చితంగా ఇవి పట్టుకొని తిరగటం కాస్త ఇబ్బంది. అది గైస్, మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ రాబోయే రోజుల్లో మనం ఇంకా అద్భుతమైన కొన్ని దేశాలను నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. కీప్ ఫాలోయింగ్ మీ. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి, బాగుంటాయి సరదాగా. మేము నిద్రపోయేటప్పుడు రాత్రిపూట పెట్టుకొని చూస్తే ఇంకా సరదాగా అనిపిస్తాయి, ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి వీడియోలు. ఏ రీబరీ లేకుండా, ఏ గోళ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అది గైస్ విషయం. బాగుంటుంది ఎయిర్పోర్టు. సముద్రంలో ఉంటుంది ఒక లేయరు. అదే లేయర్ మీన్స్ ఏంటంటే బ్యాక్ వాటర్ దాటిపోయి లోపలికి రన్వే కట్టారు. ఎందుకంటే అది కూడా రన్వే అంతా మొత్తం ఒక బ్రిడ్జి లాగా నిర్మించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సముద్రంలో ఉంది కాబట్టి అది ఐరన్ ఫోల్స్ మీద వీళ్ళు నిర్మించారని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మనం కింద దిగి చూసే అవకాశం ఉండదు కాబట్టి, అక్కడే మనకి ఎంట్రీ ఉండదు కాబట్టి, ఫ్లైట్లోంచి నేను గమనించి ఆ విషయం మీకు చెప్తున్నాను. ఇవ్వండి, అంతే, చిన్నదే పొడుగ్గా ఉంటుంది అంతే. వాష్రూమ్స్ మనకు చాలా కష్టంగా ఆయిసి. ఇక్కడ మనం పల్లెటూరులో లాగా చెంబట్టుకుని వెళ్ళాల్సిందే. వాటర్ రాదు అక్కడ, వాటర్ బాటిల్ నింపుకొని వెళ్ళాలి. ఈ విషయం నోటీస్ చేసుకోండి, గమనించండి. ఆడవాడికి ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఉంటుందన్నమాట. అయితే మన హోటల్స్లో అన్నింటిలో ఉంటుందిలే కానీ ప్రొవిజన్. హోటల్స్లో కూడా ఏం మన ఇండియాలో లాగా ఒక పైప్ కడుక్కునేదానికి పైప్ ఉండదు. కంపౌండ్లోనే ఇంకొక స్విచ్ నొక్కితే కంపౌండ్లోంచి వస్తాయి వాటర్. అది కొద్దిగా నేర్చుకోవాలి, అలవాటు పడాలి. ఇక్కడ కూడా చూడండి, డెకరేషన్ అదిరిపోయింది. అండ్ చైనీస్ న్యూ ఇయర్ కోసం అనమాట. హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్. చూసారుగా, ఇక్కడ బెలూన్స్తో డెకరేట్ చేశారు ఎయిర్పోర్ట్లో.
చాలా బాగా పాటిస్తున్నారు. చిన్న కూరగాయల కొట్టు కాడ నుంచి పెద్ద స్టార్ హోటల్స్ దాకా ఈ ఆహ్, ఈ సెలబ్రేషన్స్ అయితే పాటిస్తున్నారు. అదిగో ఎదురుగా లిక్కర్ షాప్ ఉంది చిన్నది చాలా. డ్యూటీ ఫ్రీ. అదనమాట. ఇదిగోండి. రెడ్ కలర్ ఇయన్నీ డెకరేషన్‌లో భాగం అనమాట. యాజ్ యూజువల్‌గా షాప్సు. ఇవన్నీ కామనే గదా! అదిగోండి. మన ఆవిడ అన్వేష్ బరు చెప్పినట్టు సెంటు కొట్టుకున్నాం మేము కూడా. కానీ అది నేను రికార్డ్ చేయలేదు. కాస్ట్లీ సెంటే. అంబియన్స్ ఎంత బాగుందో చూసారుగా. చాలా బాగుంది. కూల్, స్మాల్ అండ్ కూల్. చిన్న ఎయిర్‌పోర్టు. ఇక ఇదే క్రౌడ్ ఉంటది ఎప్పుడే నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఫ్లైట్‌లో ఏమి హడావుడిగా ఏం పెద్దగా తిరగవు. నేనైతే చూసింది అది నోటీస్ చేసింది అక్కడ. గాయ్స్ ప్రతిరోజు మన వీడియోలు వస్తున్నాయి. చూస్తున్నారు కొంతమంది, లైక్ చేయట్లేదు. లైక్ చేస్తున్నారు కొంతమంది, కామెంట్ చేయట్లేదు. లైక్, కామెంట్ చాలా ఇంపార్టెంట్ గాయ్స్. పాటగాళ్ళకి, కళాకారులకి చప్పట్లు ఎంత ఎనర్జీని ఇస్తాయో మీ కామెంట్లు, మీ లైక్లు మాకు అంత ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. మాకు కొత్త కొత్త ప్రదేశాలు చూపించాలంటే, ఇంట్రెస్ట్ ఉండాలంటే మీ లైక్లు, కామెంట్లు చాలా ఎంకరేజ్ చేస్తాయి. దయచేసి మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నచ్చితే 10 మంది ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి గాయస్. అదనమాట. ఎయిర్పోర్టు ఇలా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో దయచేసి సపోర్ట్ చేయండి. వీడియోలన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను గాయస్. తప్పకుండా మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్లైట్ మీద రన్వే చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో లెంగ్త్ ఇప్పటికే 17 minutes అవుతుంది ఈ వీడియోకి. ఇవ్వండి, ఇన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. మనం ఆస్తులు అమ్ముకోవాలంటే అక్కడ షాపింగ్ చేయాలంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఆడ. చిన్న చిన్నవి కూడా కొనలేవు. అంటే వాళ్ళ డబ్బుల్లో వాళ్ళకి ఎకానమీ ఉండొచ్చు, కానీ మన డబ్బుల్లో కన్వర్ట్ అయ్యేసరికి దూల తీరిపోతుంది అన్నమాట. చిన్న చిన్న ₹1000, 2000, 3000 అనేవి ఉన్నాయి, కానీ అవి మనకి ఎక్కడికి పోతాయి? 20,000, 30,000కి వెళ్ళిపోతున్నాయి గాయస్. ఏదైనా అండ్ ఎయిర్పోర్ట్లు అనేది ఎక్కువ ఉంటాయి. ఏదైనా కానీ బ్రాండెడ్ అయినా ఏదైనా అక్కడ వాటర్ బాటిలే మనకి ఒక 500, 300, 400 అట్లా పడుతుంది చిన్న వాటర్ బాటిల్. సో అది పరిస్థితి. అది కాస్ట్లీ ట్రావెలింగ్ అని చెప్పుకోవాలి. మకావ్ కంట్రీ. క్యాసినోలో ఆడటం కోసం వెళ్ళేవాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి, బాగానే ఉంటాయి. ఎందుకంటే మెంబర్ ఆఫ్ క్యాసినోలు ఉన్నాయి. ఒక దగ్గర చేయి తిరగలేదు అనుకోండి, ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ కేవలం ఈ కంట్రీని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తే మాత్రం అవసరం లేదు. నేను ఆల్రెడీ చేశాను కదా, మీరు ఇక్కడ చూడటానికి ఇంకేం లేదు. మొత్తం కొట్టిపడేసాను కదా తుక్కుగా. చూడండి, ఒక 25 వీడియోలు ఉన్నాయి. ఎంతసేపుగా ఎన్ని కావాలో దాన్ని చూసుకోవచ్చు. అన్నీ డిఫరెంట్ లొకేషన్స్ మొత్తం చూపించేసాను ఆల్రెడీ. అక్కడ నుంచి బోటెక్ చైనా వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. వీసా ఇవ్వని దొబ్బేయమన్నారు. అండ్ సో మేము చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ హాంకాంగ్లో దిగి హాంకాంగ్ నుంచి ఫెర్రీలో వెళ్దాం అనుకున్నాం. కొద్దిగా ఆ ప్లాన్ చేంజ్ అయ్యింది. ఇట్లాగే ఉంటాయి మా ప్లాన్స్ అన్నీ హరీబరీగా. సో అదే అన్నమాట గాయస్.
ఎవరన్నా ఇంకా ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే ట్రావెల్ కంపెనీస్ పెడుతున్నాయి హాంకాంగ్ మకావ్ అని. అంటే ప్యాకేజీలు అయితే తక్కువ బడ్జెట్లో పడితే వెళ్ళొచ్చేసేయండి. అండ్ దానికన్నా ముందు మన వీడియోలు చూడండి, ఎక్కడ చూడాలి ఏం చూడాలో తెలుస్తుంది మీకు. అదనమాట గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. మీరు ఇక్కడి వరకు చూసారంటే చాలా సంతోషం. వీడియోలు చూడండి గైస్, చూస్తేనే కదా చివరి వరకు చూస్తేనే తెలుస్తూ ఉంటుంది కదా అంత విషయం ఏంటి అనేది. ఇలా పెట్టంగానే కాసేపు చూసి తీసేస్తూ ఉంటారు. సో డోంట్ అలా చేయొద్దు గైస్, డోంట్ డూ దిస్. అండ్ చూడండి, ఎయిర్పోర్ట్ చాలా అందంగా ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ సంబంధించిన 2 వీడియోలు వస్తాయి, 2 చూడండి. ఇది ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో ఇంకోటి ఉంటుంది. డోంట్ మిస్ ఇట్ గైస్. ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు ఇలాగే ఆదరిస్తూ ఉంటే నేను ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తానని మీకు మాటిస్తున్నాను గైస్. అందరికీ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అందరికీ. రాబోయే రోజుల్లో మంచి కొత్త కొత్త వీడియోలు కొత్త దేశాలని చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్ గైస్. ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ కామెంట్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.